హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా వంట నా ఇష్టం. ఈరోజు మనం అతి సులభమైన ఆరోగ్యమైన టమాటా కిచడి చేసుకుంటున్నాం. ఇది చాలా తొందరగా అవుతుంది. ఇంట్లో కప్పు బియ్యము, కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 4 కప్పులు నీళ్లు పోసి మనం కుక్కర్లో వండుకునేటంత దాన్ని 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నుంచి 30 నిమిషాలు. దాంట్లో మనకు కావాల్సిన టమాటాలు తరిగి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి అందులో ఈ నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు నీళ్ళతో సహా పోసి అందులో 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, కచ్చాపిచ్చా దంచుకున్న మిరియాల పౌడరు, 1 చెంచా వాము, 1 చెంచా అల్లము, పసుపు, ఉప్పు వేసి కావాల్సినంత కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని టమాటాలు వేసి శుభ్రంగా మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ప్రెషర్ పోయేంత దాకా దీన్ని ఓపెన్ చేయకండి, ఎందుకంటే పెసరపప్పు నీళ్ళలా బయటకు వస్తుంది. తర్వాత పక్క స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 చెంచాల నెయ్యి వేసి ఆవాలు, ఇంగువ, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా వేయించండి సువాసన వచ్చేంత దాకా. తర్వాత కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న పోపుని అందులో కలిపి శుభ్రంగా కలుపుకొని తినండి. టేస్టీ టమాటా కిచడి రెడీ. దీనికి ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ అవసరం ఉండదు.